ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అందుకే భవదీయమైనటువంటి పాదార విందాన్ని, శ్రీ సద్గురుమూర్తి యొక్క పాదార విందాలను బుద్ధిలోనే నిశ్చయించాలి. నిశ్చయించుకొని మనసులో స్మరించాలి. ప్రాణమైనటువంటి ఆత్మరూపంగానే నమ్మాలి. అలాగా నమ్మి బుద్ధిని, ప్రాణాన్ని, మనసును కూడా ఏకం చేసి ధ్యానించి వాక్కుతో తదేవ శరణం మమ అని స్తుతించాలి. ఇలా స్తుతిస్తూ సర్వేంద్రియాలతో కూడా, అంటే భూమిపై సాష్టాంగ దండ నమస్కారం, సాష్టాంగ దండ ప్రణామం అలాగా చేయాలి. దండ ప్రణామం అన్నప్పుడు కర్ర వేసిన కర్ర పడితే బారుకు పడినట్లుగానే అటువంటి 8 అంగాలు భూమిపై ఆనేటట్లుగా శ్రీ గురుమూర్తి యొక్క చరణార విందాల మీద వాలిపోవాలి. ఆ విధంగా చేస్తూ మరి శ్రీ సద్గురుమూర్తికి ధ్యానిస్తే దాని ద్వారా ఏమవుతుంది అంటే ఆ శ్రీ గురు పాదార వింద స్మరణను బుద్ధి, మనసు మొదలైనటువంటి అంతరేంద్రియాలకు కూడా ఎప్పుడైతే బుద్ధి, మనసు ద్వారా శుద్ధిపడినవో మిగిలినటువంటి అంతరేంద్రియాలకు, బాహ్యేంద్రియాలకు కూడా శుద్ధికరమైపోతాయి. ఇలా శుద్ధిపడిపోయి జ్ఞాన ప్రకాశ చైతన్యాలనే ఇస్తూ ఉంటుంది అని ఉపదేశిస్తూ వివరిస్తూ, ఎలాగంటే అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది కేవలము బ్రహ్మ విద్య మాత్రమే. ఆ బ్రహ్మ విద్యను ఎవరు బోధిస్తారు అంటే శ్రీ సద్గురుమూర్తి. ఆ బ్రహ్మ విద్య ద్వారా ఏ ధ్యానము అనేటువంటిదైతే ఉంటుందో అది సరళమైనటువంటి స్థితిలో చక్కగా నిలుస్తుంది. అంతేకాదు అంతఃకరణాన్ని శుద్ధిపరుస్తుంది. శుద్ధి అయినటువంటి అంతఃకరణాలు ఈ బాహ్యేంద్రియాలను కూడా శుద్ధిపరిచేస్తాయి. శుద్ధిపరిచినప్పుడు ఆ ధ్యానం అనేటువంటిది ఏకాగ్రంగా జరుగుతుంది. ఇదంతా చేయాలి, మనసును నిగ్రహించాలి, అంతరేంద్రియాలను నిగ్రహించాలి, శమము సాధించాలి, బాహ్యేంద్రియాలను నిగ్రహించాలి, దమము పాటించాలి అని ఈ జ్ఞానబోధ చేసేటువంటిది దేనికోసం అంటే బ్రహ్మతత్వాన్ని చెందడం కోసం. బ్రహ్మతత్వాన్ని ఎందుకు చెందాలి అంటే ఈ వచ్చినటువంటి దేహముతో కూడినటువంటి జీవుడు దేహానికి సొంతం కాదు, జీవత్వము సొంతం కాదు. అందుకని ఇది సత్యమైనవి కాదు. శరీరాన్ని ధరించినప్పుడు మాత్రమే ఏ పరమాత్మ అంశ చేత, చైతన్య వస్తువు చేత శరీరము జడప్రాయమైనటువంటిది కదులుతూ ఉన్నదే కానీ దానికి స్వయం శక్తి, కదిలేటువంటి చలన శక్తి లేనే లేదు. అయితే అది మరి వచ్చింది కదా, ఇలా కదులుతుంది కదా, తిరుగుతుంది కదా, మరిది ఇది శాశ్వతంగా ఉంటుందా? ఎప్పటికీ ఉండదు. అలాగా మరి పోయింది కదా, మళ్ళీ ఇంకొక ఉపాధి రాకుండా ఉంటుందా అంటే వస్తుంది. దానికి కారణం ఏ వాసనలు అంటే ఏ కోరికలతో కూడుకొని ఏ క్రియను ఆచరించామో ఆ క్రియా ఫలితాలు మనసులో పేర్చుకున్నటువంటి కోరికల ప్రకారం తగినటువంటి శరీరం మళ్ళీ వస్తుంది. ఈ విధంగా శరీర రాకపోకలు నశించాలి అంటే కోరికలు లేకుండా ఉండాలి. కోరికలు వాసనలతో ప్రేరితమై ఉంటాయి. ఆ వాసన అంటే కోరికలే వాసనలు, వాసనలే కోరికలు. ఈ కోరికలు క్రియాఫలితంగా ఉంటాయి. అంటే అది అంతఃకరణాలతో ముడిపడి ఉంటాయి. ఈ దేహమే నేను అన్నప్పుడు ఈ దేహానికి సుఖం కావాలి, సౌకర్యం కావాలి. దానికోసం చేసేటువంటిది మంచి చెడు కార్యాలతో కూడుకొని ఆ దేహాన్ని సుఖపెట్టడం కోసం. ఎందుకు? ఆ దేహమే తాను అని భ్రమించినప్పుడు దేహాన్ని సుఖపెట్టాలనుకుంటాడు కదా. సుఖపెట్టాలి అనుకున్నప్పుడు దాని సౌకర్యార్థం అనేక క్రియల్లో మంచి చెడు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాదు అది కోరికలతో కూడి ఉంటుంది. ఈ వస్తువుతో సంతోషిస్తాను, ఈ వస్తువుతో నేను దుఃఖపడతాను, దుఃఖపడేదాన్ని వదిలివేయాలి,
దాన్ని దగ్గరకు రానివ్వకూడదు. సుఖపడేదాన్ని మరీ కూడా ఎక్కువ మొత్తంలో తెచ్చుకోవాలి, శాశ్వతంగా ఉంచుకోవాలి. నా పిల్లలకు, నా మనవళ్లకు, నా క్రింది తరం 7 తరాల వరకు కూడా నేను సంపాదించినటువంటి దీనితో వారంతా కూడా పరంపరగా సుఖపడాలి అని భావిస్తూ కోరికలకు నిలయమై సంఘంలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకు లోబడి ఈ విధంగా చేయరా అనేటువంటి విషయాలన్నీ కూడా చేస్తూ వాడు అజ్ఞానతమము అనేది పెద్ద రాశిగా పేర్చుకొని ఉంటాడు. ఆ రాశి అయిపోయేదాకా వాని యొక్క శరీరాలు అనేవి వస్తూ పోతూనే ఉంటాయి. ఆ కర్మలు అనేటువంటివి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు. అంటే ఈ ప్రారబ్ధ కర్మ వచ్చినటువంటి దానికి యోగ్య రూపమైనటువంటి ప్రారబ్ధ ఫలం అనుభవించడానికి తగిన దేహాన్ని తీసుకొచ్చుకున్నప్పుడు దానికి సంబంధించిందే కాకుండా మిగిలిపోయినటువంటి పనంతా కూడా పోయి సంచితంలో పడిపోతుంది. ఆ సంచితం అనేటువంటి మూట మరి చేయాల్సినవి, చేయబోయేవి, రాబోయేవి, వచ్చేవి ఈ ఆగామి కర్మలన్నీ సంచితం అనే మూటలో పడగా సంచితంలో నుండి కొద్ది భాగం ప్రారబ్ధానికి యోగ్యమై ప్రారబ్ధానువశంగా శరీరం అనేది తయారై, శరీరము అంటే మానవ శరీరము అని మాత్రమే అనుకోకూడదు. ఇక్కడ శరీరము అని అంటే కర్మ సంబంధమైనటువంటి మూటలు కట్టుకునేది మానవ శరీరం. అదే ఇతరమైనటువంటి శరీరాలలో కర్మపరమైనటువంటి కర్మను అనుభవించటమే కానీ కర్మను మూటగట్టుకునేది ఉండదు. మరి ఈ జీవరాశి మొత్తము కూడా అంటే ఒకదానిని ఒకటి వెంటాడి తింటూ ఉన్నది. ఈ విధంగా చేసేటువంటి దానితో దానికి కూడా హత్యాదోషం వస్తుందా అంటే రాదు. ఎందుకు? అది కర్మ ఫలితం అనుభవించడానికి వచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానము లేని శరీరం కాబట్టి దాని పొట్ట పోసుకొని అది జీవించే విధానం ఆ మాత్రంగానే ఉన్నది కాబట్టి దానికి మంచి చెడులతో పాపపుణ్యాలతో నిమిత్తం లేదు. ఎందుకు? దానికి జ్ఞానం లేదు. ఈ జ్ఞానం ద్వారా నేను తరిస్తాను అనేటువంటి గత జన్మ వాసన మూల్యమైనటువంటి జ్ఞానం దానికి అనుసరించలేదు. అందుకు కాబట్టి దానికి కర్మ అనేటువంటిది అంటదు. ఉన్నటువంటి సంచితంలో మూట తీసుకొచ్చుకొని ప్రారబ్ధానుసారం అనుభవించడానికి వచ్చినటువంటి ఆ దేహంతో ఆ కర్మను అది అనుభవించేస్తుంది. అది పోతే దానితో అంతవరకు దానికి ఆయు ప్రమాణం అయిపోయింది. మరొక శరీరాన్ని మళ్ళీ ఆ సంచితం మూటలో నుండి మళ్ళీ ప్రారబ్ధం అనేది మళ్ళీ కొంత పక్వం అవుతుంది, దాని ప్రకారం తీసుకొచ్చుకుంటుంది. ఈ విధంగా సంచితం మూట అయిపోయేటంత వరకు కూడా అవి అనేక జీవరాశులుగా ఉత్పన్నమయ్యి తర్వాత ఒకంత జ్ఞానావశ్యకత కలిగినటువంటి మానవ దేహం వచ్చింది అంటే అది అమూల్యమైనది, అపురూపమైనది. అది కేవలం పుణ్య విశేషం చేత మాత్రమే వస్తుంది. ఎందుకు? తనను తాను తరించుకోవాలి అనేటువంటి జ్ఞానాసక్తి కలిగినటువంటిదే మానవ దేహం. ఆ జ్ఞానాన్ని నిర్మూలించుకొని శ్రీ సద్గురుదేవుని యొక్క పాదార విందాల చేత వారి యొక్క కరుణ అనుగ్రహ మరి వీక్షణాల చేత నన్ను నేను తరించుకోవాలి అనే జ్ఞానాన్ని ఆసరా చేసుకొని వాడు తరించేటువంటి శరీరం కేవలం మానవ శరీరమే. అటువంటి మానవ శరీరం వచ్చి కూడా ఇప్పటికీ కూడా మళ్ళీ అన్నీ మరిచిపోయి ఈ దేహాన్ని పోషించుకోవటానికి, భార్యతో సంతోషపడడానికి, పిల్లల యొక్క ఆనందాలు చూసి సంతోషపడటానికి, వాళ్ళు వృద్ధి చెందడానికి ఈ విధంగా పాప పుణ్య కర్మలన్నీ చేసుకొని శరీరాల యొక్క రాకపోకలను గురించినటువంటి ఇప్పుడు పుణ్యం చేశావు, పుణ్యం ద్వారా శరీరం అనేటువంటిది శాశ్వతంగా నివారింపబడదు, ఎంతకంటే మంచి శరీరం వస్తుంది. అధికమైన ఇంకా పుణ్య విశేషం అనేటువంటిది బాగా విజృంభించుంది, దాని ద్వారా ఏ దేవతా శరీరమో ధరిస్తావు. కానీ నీకు జన్మ నివారింపబడేటువంటి భవనాశ స్థితి అనేదైతే జరగదు. భవనాశ స్థితి దేని ద్వారా జరుగుతుంది అంటే మరి అది శ్రీ సద్గురుదేవుని యొక్క అనుగ్రహం ద్వారా తాను ఆత్మజ్ఞానాన్ని సంపాదించి దాని యందే తత్పరుడే ఆ ధ్యానము చేత, ఆ అనుష్ఠానము చేత, ఆ గమనము చేత వాడు ఎంతవరకు నడవాలి అంటే పరబ్రహ్మస్వరూపం తానయ్యేటంత వరకు నడవాలి. పరబ్రహ్మస్వరూపం తానే అయినప్పుడు నడక ఆగిపోతుంది. నడక ఆగిపోతే శరీర పతనం అవుతుంది. కానీ శరీర పతనం కాకపోతే ఏ యొక్క పరబ్రహ్మతత్వం తానయ్యాడో అప్పుడు తను జీవన్ముక్తుడవుతాడు. లేదనుకో శరీరం పోయిందనుకో వాడు విదేహముక్తుడవుతాడు. ఎట్టకేలకు ఏంటి? ముక్తత్వం అనేటువంటిది సిద్ధిస్తుంది. దేని ద్వారా సిద్ధిస్తుంది అంటే ఈ యొక్క
నేర్పబడినటువంటి పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలియజేసేటువంటిదే పరబ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యను పట్టుకోవాలి, కానీ ఇతరమైనటువంటి పామర విద్యలు అంటే అవి పట్టుకోకూడదా, ఆ క్రియలు చేయకూడదా అంటే చేయాలి. దేనికోసం? కేవలం శరీర పోషణ కోసం. ఉదర పోషణార్థం బహుకృత వేషం, అనేక వేషాలు. వచ్చినటువంటి వేషాన్ని పోషించుకోవాలి అంటే ఏదో ఒక క్రియ అనేటువంటిది ఉండాలి. ఏ విధంగా అంటే దీనికి అన్నపానాదులు ఇస్తున్నాం, నిద్ర ఇస్తున్నాం, దీనికి శరీర శుభ్రత అన్నీ పాటిస్తున్నాం, దాన్ని పోషించుకునేటువంటి కార్యం కూడా చేయాలి. కానీ ఇదే సత్యము, చేసేటువంటి క్రియే నిత్యము అని భావిస్తే తనను తాను తరించుకునేటువంటి విషయం నుండి ప్రక్కకు తప్పుకున్నాడు. ఆ తప్పుకోవటం వాడు భ్రాంతి ఎందు పడిపోయాడు. ఆ భ్రమలోనే ఇంతవరకే సత్యం, ఈ కనపడేటువంటి జగత్తులో దీనిలో ఎదగాలి అనుకుంటాడే కానీ ఉన్న పదవి నుండి ఉన్నత పదవికి పోవాలి, దాన్నే ప్రమోషన్స్ అంటాం, దాని ద్వారా అలా పోవాలి అనుకుంటాడే కానీ అస్సలైనటువంటి ప్రమోషన్ ఏంటి? ఉన్న స్థానం ఏంటది? మానవ శరీరం. మానవ శరీరం నుండి వాడు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. ఎటువంటి స్థానం? మాధవ స్థానం. ఏ జీవుడైతే ఉన్నాడో వాడు శివుడవ్వాలి. అటువంటి స్థితి ఏ విధంగా అంటే జీవుణ్ణి, జగత్తుని మరి దూరీకరించాలి. జీవ జగత్తులు నశించినవా అక్కడ ఉండేటువంటి పరబ్రహ్మ స్థానము తనే అవుతాడు. ఆ స్థానాన్ని పొందాడు అంటే తను పరబ్రహ్మ స్థితియే అని చెబుతూ, అటువంటి పరబ్రహ్మ స్థానాన్ని పొందాలి అంటే ఏంటి అంటే ఆ పరబ్రహ్మ విద్యను. అయితే ఆ పరబ్రహ్మ విద్య అనేటువంటిది ఏ విధంగా వస్తుంది అంటే పరబ్రహ్మతత్వం విద్య బోధించేటువంటి గురువును పట్టాలి. అలా గురువును పట్టినప్పుడు ఉత్తి విద్యలు పట్టుకుంటే ఒక్క శరీరానికి సరిపోయేటువంటి భోగాలు మాత్రమే అనుభవిస్తావు. అంతేకాని ఒకవేళ నువ్వు శారీరక సంబంధమైన యహ సంబంధమైనటువంటి ధనాన్ని సంపాదించగలవే కానీ ఆ శరీరానికి వచ్చేటువంటి కర్మఫల వాసనలు, ఆ అనారోగ్యాలు కానీ ముసలితనం కానీ నువ్వు ఆపగలవా? శరీర పతనం అనేటువంటిది నువ్వు ఆపగలవా? దాన్ని ఆపలేవు. ఇవన్నీ ఆపాలి అంటే పరమాత్మ స్వరూపాన్ని శరణు చొచ్చాలి. ఆ పరమాత్మ స్వరూపం ఎవరు? శ్రీ గురు పరమాత్మ. శ్రీ గురు పరమాత్మ మాత్రమే తన యొక్క స్వరూపమైన బ్రహ్మస్థితిని చెప్తారు. ఆ పరబ్రహ్మస్థితిని బోధించేటువంటి శ్రీ గురు మూర్తిని ఆ బ్రహ్మ విద్యను గురించి బోధించడం కోసం పట్టి ఎలాగంటే కాననా బ్రహ్మ విద్యనుగాంచుటకును సర్వకాలంబు గురు సేవ సల్పునట్టి ధన్యులకుగా కయన్యుల తరమే తెలియ కష్ట సాధ్యము ఆ విద్య ఘనులకైనా. కరెక్టే. మరి అటువంటి బ్రహ్మ విద్యను పట్టాలి అంటే అంటే ఎవరు చెప్తారు అంటే సర్వకాలముల యందు కూడా గురుసేవ చేయాలి. గురుసేవ చేసినప్పుడు మాత్రమే గురువు తన దగ్గర ఉంచుకోగలుగుతాడు. అంటే గురువు తన దగ్గర ఉంచుకోగలుగుతాడు అంటే శిష్యుని శరీరాన్ని కాదు, శిష్యుని యొక్క మనసుని. శిష్యుని యొక్క మనసు, చిత్తము, అంతరింద్రియాలు గురుపాదాల చుట్టూ మాత్రమే పరిభ్రమిస్తూ ఉండాలి. అలా పరిభ్రమించినప్పుడు మాత్రమే గురువు యొక్క కరుణ అనేటువంటిది ఆ శిష్యునిపై కలుగుతుంది. సర్వక్రియలు వదిలి ఇక్కడికి వచ్చాడు అంటే గురువు యొక్క ఆశ్రమాన్ని మాత్రమే ఆసరా చేసుకున్నాడు అంటే వాడేదో అతీతమైన వస్తువును కోరుకుంటున్నాడు. అందులో వాడి యొక్క వాసనాచయం ఎలా ఉన్నది అంటే సర్వము కూడా అణిచివేసుకున్నాడు. సకల మరి లోక సంబంధమైన దేహ సంబంధమైన కోరికలు ఆపివేశాడు. వాడు ఎందుకు వచ్చాడు అనేటువంటిది వాడికి పూర్తి స్థాయిలో తెలియదు. కానీ వాడికి ఏదో లోపము, లోటు. ఆ లోటును తీర్చుకోవాలి అంటే తన యొక్క ఉన్న స్థితిని అధిగమించాలి. ఉన్న స్థితి అజ్ఞానస్థితి. అజ్ఞానస్థితి అధిగమిస్తేనే జ్ఞానస్థితి అనేది వస్తుంది. దాన్నే అజ్ఞానస్థితిని అధిగమించటం. ఆ అధిగమించేటువంటి స్థితి ఎవరి ద్వారా వస్తుంది అంటే ఆ పరమాత్మ ద్వారా. పరమాత్మ తత్వాన్ని తెలిపేదెవరు? పరమగురుడు, పరమాత్మ స్వరూపుడే అయినటువంటి పరమగురుడు. కాబట్టి అటువంటి బ్రహ్మ విద్యను చూడడానికి బ్రహ్మ విద్య అనేటువంటిది అనుష్ఠించాలి కదా. మరి దానిని పట్టాలి అంటే సర్వకాలాల యందు కూడా బ్రహ్మ విద్యనుగాంచుటకు సర్వకాలంబు గురు సేవ సల్పునట్టి. సర్వకాలాలు అంటే
గతించిపోయిన కాలంలో వానికి ఆ వాసన ఉండాలి. ముందు ఎవని దగ్గరకో వచ్చి మరొక శరీరమాతృని దగ్గరకు వచ్చి వాడు దాసత్వం పొందాలి అంటే లోపల ఉన్నటువంటి అహంకారం ఒప్పుకుంటుందా? దేహాభిమానం కలిగిన వానికి కాదు. దేహాంతర్గతంగా ఉన్నటువంటి ఏ సాక్షిత్వ స్వరూప పరబ్రహ్మ హెచ్చరిక అయితే ఉన్నదో దాని ద్వారా మాత్రమే తన యొక్క జ్ఞాననిధి నిద్రాణమై ఉన్నటువంటి ఆ యొక్క దానిని జాగృతం చేసే నిమిత్తం వానికి అటువంటి హెచ్చరికలు వాసనలు వచ్చినప్పుడు తనను తాను నిక్షేపించినటువంటి జ్ఞానాన్ని వెలికి తీసుకోలేడు. కాబట్టి తనలో నిక్షిప్తమైనటువంటి జ్ఞానాన్ని శ్రీ సద్గురుమూర్తి మాత్రమే దానిని వెలికి తీయగలడు. కాబట్టి ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక విషయం ఉన్నది. ఏంటది అంటే ఒకడు పరమ దరిద్రుడు ఉన్నాడు. ఆ పరమ దరిద్రుడు చాలా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా తినడానికి కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. సరే, ఏమైంది అంటే వాళ్ళ ఇంటికి ఒక మహనీయుడు వచ్చాడు. ఆ మహనీయుడు ద్వారా ఏమైంది అంటే అతను ఆ దరిద్రుడు ఆర్థికంగా లోటులో ఉన్నటువంటి వాని యొక్క ఇంటి ఆవరణలోనే ఒక నిధి అనేది నిక్షేపించబడింది. అది ఆ మహనీయునికి తెలుసు. ఆ ఇంటి దరిద్రం అనుభవిస్తున్న వానికి తెలియదు. ఆయన యొక్క కరుణ చేత ఆ నిధిని తవ్వించినప్పుడు వారి పెద్దలు వీడు ఉట్టి అజాగ్రత్త పరుడు, మరి దీని ద్వారా వాడు వృధా చేసుకుంటే ఇబ్బంది జరుగుతుంది, ఉత్తరోత్తర కూడా వాని పిల్లలకి కూడా ఈ ఆస్తి అనేటువంటిది, ఈ పూర్వపు చరాస్తి ఇది మొత్తం కూడా పిల్లలకు అందాలి అంటే మరి అంత ఆస్తి కూడా వీడికి అందకూడదు అని కొంతమంది మహనీయులు పెద్దలు భూపాత్రలు పెట్టి కొన్ని పాత్రల్లో పెట్టి భూమిలో దాచేస్తారు. ఆ విధంగా తన ఇంటి ఆవరణలోనే అంత ధనాగారం ఉన్నప్పటికీ కూడా వానికి ప్రాప్తం లేనప్పుడు ఏమైంది అంటే తనలో ఉన్నటువంటి జ్ఞానస్వరూపాన్ని తను తీసుకోలేడు. అదే భూగర్భ పరిశోధకుడు వచ్చినప్పుడు ఏమైంది, ఆ స్థానంలో ఉన్నటువంటి ధనాగారాన్ని వెలికి తీసి ఇచ్చినప్పుడు ఆ దరిద్రుడు కాస్త ధనవంతుడయ్యాడు, తన యొక్క వంశ పరంపరకు కూడా ఉపయోగించుకున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్క శరీర అంతర్గతమునందు కూడా చిచ్చక్తి స్వరూపంలో ఉన్నటువంటి ఏ విశుద్ధమైన చైతన్యాత్మ అయితే ఉన్నదో అది ప్రతి ఒక్కరికి ఉన్నది. కానీ దానిని వెలికి తీయాలి అంటే దాని నుండి వచ్చేటువంటి వాసన పరంపరలకి వాడు లోబడినప్పుడు మాత్రమే వాడు సద్గురువుని వెతుకుతాడు. లోబడకుండా అహంకరించినప్పుడు వాడు ఏ సంబంధమైనటువంటి శారీరక స్థితిగతులను మాత్రమే ఎంచుకొని దాని ప్రకారమే వాడు మరి కొనసాగుతూ ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ ఏమవుతున్నది అంటే ఎవరి ఇంటి ఆవరణలో ధనాగారం ఉన్నా కూడా అది తెలుసుకోలేనంతసేపు ధనానికి మరి లోటయ్యి అతను ఎంతో అష్టదరిద్రాలు అనుభవించినట్లుగానే ప్రతి ఒక్క శరీరాంతర్గతంగా ఉన్నటువంటి విశుద్ధ చైతన్య స్వరూపాన్ని సాక్షాత్కరింప చేయడం అనేటువంటిది శ్రీ గురువు మాత్రమే చేయగలుగుతారు. ఆ చేయగలిగేటువంటి వారిని మనం శరణు వేడాలి, వారి దగ్గరికి వెళ్ళాలి. వారు వచ్చి చెప్పరు. వారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన అంతర్గతంగా మనలో నిక్షేపించబడినటువంటి జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానాన్ని జాగృతం చేయాలి. ఆ జాగృతమైనటువంటి జ్ఞానం ద్వారానే సర్వాత్మస్వరూపుడైన పరమాత్మ సర్వేక సమస్తమునందు నీయందు నాయందు సర్వమునందు కూడా వెలసిల్లేటువంటి శుద్ధ చైతన్యాత్మను సాక్షాత్కరించుకున్నప్పుడు సాక్షాత్కరించినోడు సాక్షాత్కరించబడినటువంటి రూపంలో లీనమవుతాడు. అప్పుడు ఏకీకృతం అవుతుంది. అప్పుడు తాను ఈ శరీరాంతర్గతంగా ఉన్న జీవుడును ఇటువంటి అజ్ఞాన దశలు దాటాలి, నేను ముక్తత్వాన్ని చెందాలి అనేటువంటి భావన ఉండదు. అదంతా ఎప్పుడు అంటే తనలో అణచబడి ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది అది పెళ్ళుబిక్కి బయటకు రానంతసేపు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగమే శ్రీ సద్గురువుని యొక్క శరణు పొందటం. కాబట్టి ఆ బ్రహ్మ విద్యను చూడాలి, బ్రహ్మ విద్యను పట్టాలి అంటే సర్వకాలాలయందు, సర్వకాలాలు అంటే జరిగిపోయిన కాలంలో,
జరుగుతూ ఉన్న కాలంలో, జరగబోయేటువంటి కాలంలో, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో. అంటే ఇక్కడ భూతకాలంలో అంటే అబ్బో ఎప్పుడో అయిపోయింది నేను ఎలా చేయను అంటే, ప్రతి సంకల్పము కూడా, ఇప్పుడు మనం సంకల్పించేటువంటి ప్రతి మాట కూడా ముందు నిమిషంలోకి అది ఆ మాట జారి బయటకు వచ్చింది అంటే అది భూతకాలంలోకి వెళ్ళిపోయినట్టే, జరిగిపోయిన కాలంలోకి వెళ్ళిపోయినట్లే. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాము, అది వర్తమాన కాలంలో ఉన్నది. ఇంకా రాబోయే మాట అంటే ఈ మాట తర్వాత వచ్చే మాట అంతా కూడా భావి కాలం నుండి, భవిష్యత్తులో నుండే వస్తుంది. అంతేకాని భూతకాలము అంటే చూపులు కందనిది, మనసుకు చెందనిది, ఎక్కడో చూసి, రాబోయే కాలము అంటే ఏదో కొన్ని శరీర ఆవలు చూసి, వర్తమాన కాలము అంటే ఇక్కడే స్థిరపడి ఉన్నట్లుగా గాంచి, ఇటువంటి భ్రమలు ఎప్పుడైతే మనం తీసేసుకున్నామో అప్పుడు సర్వకాలముల యందు కూడా శ్రీ సద్గురుదేవుని ఈ విధంగా పూజిస్తాడు. అంటే గడిచిపోయిన ఒక నిమిషం కూడా మనకి గతకాలమే. అది కొన్ని జన్మలు కావచ్చు, గడిచిపోయిన ఒక నిమిషం కావచ్చు, అది మొత్తం కూడా భూతకాలమే, జరిగిపోయిన పూర్వకాలమే. కాబట్టి అటువంటి సర్వకాలాల యందు కూడా గురుసేవ చేసేటువంటి ధన్యులకు మాత్రమే ఈ యొక్క బ్రహ్మ విద్యను పట్టడం, బ్రహ్మతత్వాన్ని గాంచటం, బ్రహ్మమే తాను అవడం అనేది జరుగుతుంది. కానీ అటువంటి వారు ఎవరు? ధన్యులు. వారి యొక్క శరీరం ధన్యత చెందింది. ఆ శరీరంలో ఉన్నటువంటి శుద్ధాత్మ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ యందు ఐక్యమైంది. అటువంటి వారు ధన్యులు అని చెబుతూ, ఆ ధన్యతతో ఉన్నటువంటి ఆత్మను ధరించిన శరీరం కూడా ధన్యమే. ఎందుకు అంటే ద్వితీయం నాస్తి, రెండవది లేదు. సర్వేక సమస్తము కూడా ఉండేటువంటిది ఆ బ్రహ్మస్వరూపమే. కాబట్టి అందుకే ఎల్లకాలము కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క సేవ చేసేటువంటి ధన్యులకు కాకుండా అన్యులకు వీలవుతుందా? అస్సలు ఇతరులకి ఈ బ్రహ్మతత్వాన్ని వినడం కానీ, చూడడం కానీ, అనుసరించడం కానీ, అనుభవించడం కానీ, ఏకమవ్వడం కానీ ఇటువంటివి ఏమైనా అవుతాయా ఇతరులకి? అస్సలు వీలు పడదు, సాధ్యం కాదు. ఎందుకు? పరిచ్ఛిన్నమైన వస్తుతత్వాన్నే వారు సత్యమని భావిస్తూ ఉన్నారు. అటువంటి వారికి ఆ పరిచ్ఛిన్నత్వాన్ని గురించి వారికి ఎలా తెలుస్తుంది? కాబట్టి అందుకే ఇతరుల తరం కాదు. కాబట్టి ఇది ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది బాహ్య సంబంధమైనటువంటి ఘనులైన, బలవంతులైన, ఆర్థికవంతులైన, కీర్తివంతులైన, గొప్పవారైన, పండితులైన ఎవరికైనా సరే ఈ బ్రహ్మ విద్య ఇతరమైనటువంటి వారికి అది అనుసరించడం, అనుభవించడం, సిద్ధి పొందడం అసాధ్యమే. ఎవరికయ్యా ఇది సాధ్యం అంటే కేవలం సర్వకాలాల యందు కూడా గురుసేవ చేసేటువంటి వారికి మాత్రమే బ్రహ్మ విద్యని చెందడం, పొందడం, అందు ఐక్యమవ్వడం అనేది సాధ్యపడుతుంది. కానీ ఇతరులకు సాధ్యం కాదు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.